నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏపీఐ కాల్స్ ఎలా చేస్తాం అనేది కాన్సెప్ట్. ఓకే, సో ఏపీఐ కాల్స్ చేయడానికి మనకి ఫస్ట్ మనకి రిడక్స్ క్వెరీ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ లైబ్రరీ ఉంది. సో క్వెరీ వాడుకుంటే మనకి ఇంకా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా ఈజీగా అంటే ప్రాపర్గా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, మేము రియాక్ట్లో ఫేస్ చేసిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆర్కిటెక్చర్ అనేది ఒక కామన్ ఆర్కిటెక్చర్ ఉండేది కాదు. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళ కోడ్ రాసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది రిడక్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్నీ కూడా, ఎస్పెషల్లీ రిడక్స్ టూల్ కిట్ వచ్చిన తర్వాత, నాట్ ఈవెన్ రిడక్స్ టూల్ కిట్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద వర్క్ అనేది స్టాండర్డైజ్ స్ట్రీమ్ లైన్ అయింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఒకే రకంగా రాస్తాయి కోడ్, అది కూడా రిడక్స్ టూల్ కిట్ వల్ల. ఓకే, ఎందుకనంటే ఇప్పుడు నేను మీకు చూపించిన ఆర్కిటెక్చర్ ఏంటి, ఫీచర్ మాడ్యూల్స్ ఉంటాయి, దాంట్లో స్లైస్ సపరేట్గా ఉంటుంది, కాంపోనెంట్స్ సపరేట్గా ఉంటాయి, ఇట్లా మనకి సపరేట్గా ఉంటాయి అని మనకి తెలిసినప్పుడు, అట్లాగే మనం ఏపీఐ కాల్స్ చేసినప్పుడు మనకి కోడ్ ఎక్కడ రాయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. సో కోడ్ ఎక్కడ రాయాలి అనేది ఇంతకుముందు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫాలో అయ్యేటోళ్ళు అనమాట, ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అయ్యేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, రిడక్స్ టూల్ కిట్ మంచిగా ఒక ప్యాటర్న్ ఇచ్చేసింది, ఇంకా సచ్చినట్టు అందరూ అదే ప్యాటర్న్లో రాసుకుంటున్నారు. సో ఈ స్టాండర్డైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. జావా ఎందుకు బాగా ఫేమస్ అయింది అని అంటే జావా దగ్గర కొన్ని ప్యాటర్న్స్ ఉండేటివి, అంటే జావా ఫాలో సమ్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్. అట్లా ఫ్రంట్ ఎండ్కి యాంగులర్ చాలా ఫేమస్ అనమాట, ఒక మంచి ప్యాటర్న్లోకి తీసుకురావడం. అలాంటిది రియాక్ట్లో ఇబ్బంది ఉండేది. రియాక్ట్ ఈజ్ లైక్ యూ కెన్ రైట్ ఎట్ ఎనీవే అన్నట్టు ఉండేది. ఒకడు ఫెచ్ వాడతాడు, ఒకడు యాక్సియోస్ వాడతాడు, ఇక మన ఇష్టం వచ్చినట్టు మనం వాడుకునేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, రిడక్స్ టూల్ కిట్ వచ్చిన తర్వాత ఒక మంచి అప్రోచ్ అయితే మనకు వచ్చిందనమాట. అండ్ దాంట్లో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవి అన్ని కంపెనీస్ వాడాలన్న రూల్ లేదు, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా వాడుతుంది. కానీ ఓవరాల్గా అందరూ దీన్ని యూజ్ చేస్తున్నారు, రిడక్స్ క్వెరీని యూజ్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందు నేను కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ కవర్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీఐస్. ఫస్ట్ మనకి ఏపీఐ అంటే ఏంటి అనేది దాని మీద ఒక క్లారిటీ కావాలి. ఏపీఐ అంటే ఏంటి? సో నేను ఈ మధ్య కాలంలో వింటున్న రకరకాల నేరాలు ఘోరాలు ఏంటంటే వెబ్ సర్వీసెస్ అంటే వేరు, వెబ్ ఏపీఐ అంటే వేరు అనేటట్టు మాట్లాడుతున్నారు. కానీ దట్ ఈజ్ నాట్ ద రైట్ వే. అన్నిటికీ ఉన్న కామన్ కాంటెక్స్ట్ ఒకటే. ఎనీవేస్, ప్రస్తుతానికి నేనైతే అన్నీ ఒకటే రకంగానే చెప్తా, చూద్దాం. ఫస్ట్ దాని వెనకాల ఉన్న ఫండా ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. ఓకే, నా దగ్గర ఇక్కడ ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. వెబ్ అప్లికేషన్ అంటే ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మనము బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ చేస్తే ఈ వెబ్ అప్లికేషన్కి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఒక రెస్పాన్స్ ఇస్తుంది. ఇది రిక్వెస్ట్, ఇది రెస్పాన్స్. రిక్వెస్ట్ పంపించినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చిన రిజల్ట్ని మనకి రెస్పాన్స్ కింద పంపిస్తుంది. ఎక్కడి నుంచి అయితే రిక్వెస్ట్ వచ్చిందో అక్కడికి వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది అనేది మనకు ఇప్పుడు అనవసరం, నెట్వర్క్ కదా వెళ్తుంది చూసుకుంటాం. ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? దిస్ రెస్పాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ HTML, CSS, జావాస్క్రిప్ట్. ఎక్కువ ఆలోచించాలి, ఇది కోడ్. ఈ కోడ్ ఇక్కడికి వచ్చి రన్ అవుతుంది. ఇది వెబ్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నా, నేను సింగిల్ పేజ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడతలేను, వెబ్ అప్లికేషన్ అంటేనే చెప్తున్నా. సో ఈ పేజ్ మనకు వచ్చి లోడ్ అవుతుంది.
మళ్ళీ ఆ పేజ్లో నువ్వు ఏదైనా క్లిక్ చేసినావు అనుకో, మళ్ళీ వెబ్ అప్లికేషన్ ఇంకొక ప్రోగ్రామ్ ఉండొచ్చు, ఆ ప్రోగ్రామ్కి రిక్వెస్ట్ వెళ్తుంది, రెస్పాన్స్ కూడా మళ్ళీ సేమ్ HTML CSS జావాస్క్రిప్ట్ వస్తుంది. సో వెబ్ అప్లికేషన్స్కి నువ్వు ఎప్పుడు రిక్వెస్ట్ పంపించినా మనకు వచ్చే రెస్పాన్స్ ఎట్లుంటుందంటే ఈ HTML CSSలోనే ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ వచ్చేసింది, ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఇప్పుడు ఫస్ట్ HTML CSS అంతా కూడా మనకి ఫ్రంట్ ఎండ్ సర్వర్ నుంచి వచ్చేస్తుంది. అంటే రిక్వెస్ట్ పంపిస్తే ఫ్రంట్ ఎండ్ సర్వర్ మొత్తం ఆల్ అని అనుకోండి, ఇక్కడ లేజీ లోడింగ్ అని రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయని పక్కన పెట్టండి. ఆల్ HTML CSS జావాస్క్రిప్ట్ మొత్తం అప్లికేషన్ మొత్తానికి అంతా కలిపి బ్రౌజర్లోకి స్టోర్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనకి ఇంకేం కావాలి, ఓన్లీ డేటా కావాలి. సో డేటాని మొత్తం ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటే డేటాబేస్లో నుంచి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ డేటాబేస్లో నుంచి డైరెక్ట్గా బ్రౌజర్ నుంచి కాల్ పంపిస్తే డేటాబేస్ మాట్లాడదు, దీనికి మాటలు ఉండవు. ఓకే, మొన్ననే గొడవలైనవి, విడిపోయినాయి ఇవి. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ వెబ్ అప్లికేషన్ని మనం డేటాను అడగాలి. అడిగితే ఈ వెబ్ అప్లికేషన్ మనకి డేటాబేస్కి రిక్వెస్ట్ పంపిస్తే ఈ వెబ్ అప్లికేషన్కి డేటా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ డేటాని మాత్రమే మనకి బ్రౌజర్కి పంపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్ కూడా ప్రోగ్రామే. సో దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ గివింగ్ యూ HTML CSS అండ్ జావాస్క్రిప్ట్, దే ఆర్ ఓన్లీ గివింగ్ యూ డేటా. ఇలాంటి ప్రోగ్రామ్స్ని మనం ఏమంటాము అంటే API అంటాం, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఇలాంటి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్స్ అయితే HTML CSS జావాస్క్రిప్ట్ని జనరేట్ చేసి ఇస్తున్నాయో వాటిని వెబ్ అప్లికేషన్స్ అంటాం. అదే డేటాని మాత్రమే మనకు ప్రొడ్యూస్ చేసి ఇచ్చే ప్రోగ్రామ్స్, అవి కూడా ప్రోగ్రామ్సే, వాటికి వీటికి డిఫరెన్స్ లేదు. ఈ డేటాని ఇచ్చే ప్రోగ్రామ్స్ ఏమో వాటి కాన్సెప్ట్ థాట్ ఎప్పుడు కూడా డేటాని తొందరగా ఇచ్చేయడం మీదనే ఉంటుంది. ఆ డేటాని HTML మధ్యలో పెట్టి రెండర్ చేసి ఇచ్చే కాన్సెప్ట్ దాని దగ్గర ఉండదు. ఆ రెండరింగ్ అంతా ఇప్పుడు మనకి బ్రౌజర్ చూసుకుంటుంది కదా, అంటే ఇక్కడ ఆల్రెడీ జావాస్క్రిప్ట్ చూసుకుంటుంది కదా. మనం అదే కదా చేసింది ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి చేసింది ఏంటి, మనకు ఒక డేటా ఉంటే ఆ డేటాని డిస్ప్లే చేయడం. ఆ డిస్ప్లే చేయడానికి ఆ HTML మధ్యలో పెట్టడాన్ని డేటా బైండింగ్ అంటారు కదా. ఆ డేటా బైండింగ్ కాన్సెప్ట్ అంతా వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు, మన రియాక్ట్ అప్లికేషన్ అంటే జావాస్క్రిప్ట్ చేసి పెడుతుంది. సో ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్కి పని లేకుండా పోయింది. వాస్తవానికి చెప్పాలంటే ఇంతకుముందు జావా డెవలపర్స్ అనేటోళ్ళు మనల్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ని చాలా చీప్గా చూసేటోళ్ళు. నువ్వు HTML చేస్తావా, ఓకే గుడ్, ట్రై చేయి అనేటట్టు మాట్లాడేటోళ్ళు అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అట్లా, నువ్వు డేటాబేస్ కనెక్టివిటీ చేస్తావా, అంతేనా, నీకు ఇంకేం రాదా అని. ఇప్పుడు జావా డెవలపర్ అంటే వాళ్ళ నేమ్ నెత్తి మీద పెట్టుకుంటలేరు, వాళ్ళకి ఖచ్చితంగా రియాక్ట్ రావాలంటున్నారు. 100% జావాస్క్రిప్ట్ రావాల్సిందే. ఎవరైనా జావా డెవలపర్స్ అయినా, PHP డెవలపర్స్ అయినా, .NET డెవలపర్స్ అయినా, ఎవరైనా సరే జావాస్క్రిప్ట్ రావాల్సిందే వాళ్ళకి. అంటే ఆలోచించండి, ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఈ జావా ప్రోగ్రామ్స్, PHP ప్రోగ్రామ్స్, JSP ప్రోగ్రామ్స్, JSP కాదు C# ప్రోగ్రామ్స్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఇప్పుడు కోడ్ రాసుకుంటున్నాయి, బట్ అవి రిక్వెస్ట్ తెచ్చుకుంటున్నాయి, రెస్పాన్స్ ఇస్తుంది. రెస్పాన్స్గా ఏమి ఇస్తున్నాయి, డేటా ఇస్తుంది. ఓకే, సో ఇలాంటి ప్రోగ్రామ్స్ని మనం వెబ్ API అంటాం. నా దృష్టిలో దిస్ ఈస్ ద సేమ్ యాజ్ వెబ్ సర్వీస్. ఇవేం కొత్తవి కాదు, వీటినే వెబ్ సర్వీసెస్ అని అంటారు. ఇవి వెబ్ సర్వీసెసే, రైట్. ఈ వెబ్ సర్వీసెస్లో ఇప్పుడు మనకి ఎంప్లాయ్ డేటా కావాలనుకో, ఓకే, మనం ఒక రకంగా రిక్వెస్ట్ పంపించాలి. మనకి కస్టమర్స్ డేటా కావాలనుకో ఒక రిక్వెస్ట్ పంపించాలి. సో అలాగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ సపరేట్ ఎండ్ పాయింట్స్ మెయింటైన్ చేస్తాయి. సపరేట్గా ఎండ్ పాయింట్
సపరేట్గా ఎండ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎండ్ పాయింట్స్ అంటే తెలుసుకోవడం కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, అవి ఎట్లుంటాయి ఆల్రెడీ మీకు తెలుసు, నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఎండ్ పాయింట్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఈ ఎండ్ పాయింట్స్కి రిక్వెస్ట్ పంపిస్తాం. అవన్నీ వెబ్ సర్వీసెస్లోనే ఉంటాయి. ఒక్కొక్క వెబ్ సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ ఎండ్ పాయింట్స్. మన వెబ్ సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ ఎండ్ పాయింట్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ పాయింట్స్ గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు మాస్టర్ కార్డ్ అని విన్నారా? వీసా కార్డ్ అని విన్నారా? వీళ్ళు ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారు సార్ అంటారా? అట్లా కాదు. ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు? ఏటీఎం సర్వీస్లా? సరే, ఇప్పుడు చూడు, ఈ మాస్టర్ కార్డు వీసా కార్డ్ అనేటోళ్ళు డిఫరెంట్ బ్యాంకులకు పోతారు అనమాట. ఇది ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అనుకో, ఇది ఎస్బీఐ అనుకో, ఇది హెచ్డిఎఫ్సి అనుకో, ఇట్లా రకరకాల బ్యాంకులు ఉన్నాయి కదా. వీటి దగ్గరికి పోయి మీ డేటాకి మేము ఏపీఐస్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామంటారు. అంటే ఇప్పుడు మాస్టర్ కార్డ్ ఒక ప్రోగ్రామ్ రాస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? ఆన్ ఎ రిక్వెస్ట్, ఇప్పుడు ఎవరైనా పేటిఎంలో నుంచి చెక్ బ్యాలెన్స్ మనము క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో అంటే, ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఎక్కడికి? వీసాకి వెళ్తుంది యాక్చువల్గా. ఇప్పుడు పేటిఎం నుంచి డైరెక్ట్గా నీ బ్యాంకుకి సంబంధం ఉండదు, డైరెక్ట్గా వీసాకి వెళ్తుంది. వీసా అనే ఒక ఆర్గనైజేషన్ అదొక ప్రోగ్రామ్ రన్ చేస్తుంది ఒక సర్వర్లో. ఇదేం చేస్తుంది అని అంటే, ఆల్రెడీ ఈ బ్యాంకులతోటి టైఅప్ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి డేటా తెచ్చుకుని, ఇప్పుడు నువ్వు ఎంటర్ చేయగానే నువ్వు చెక్ బ్యాలెన్స్ అని అంటే నీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తావు కదా. నీ ఫోన్ నెంబర్ వెనకాల నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా. ఈ ఫోన్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదో చూసి, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏ బ్యాంకుదో చెక్ చేసి, ఆ బ్యాంక్ సర్వర్కి రిక్వెస్ట్ పంపించి వచ్చిన రెస్పాన్స్ని మనకి పేటిఎంకి పంపిస్తుంది నువ్వు చెక్ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు. సో చెక్ బ్యాలెన్స్ అనేది ఒక ఎండ్ పాయింట్. రెండోది, ఇప్పుడు నువ్వు డబ్బులు వేస్తున్నావు, డిపాజిట్ మనీ. అప్పుడు నువ్వేం చేసావు? పేటిఎం నువ్వు మనీ నాకు ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంకుకి పంపించాలి అని అంటే, ఈ డిపాజిట్ మనీ కూడా ఈ వీసా చూసుకుంటుంది. బ్యాంకుల నుంచి ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, చేసుకోలేమని కాదు నేను అంటుంది. ఇప్పుడు ఈ మధ్యవర్తులు ఎక్కువ డబ్బులు దొబ్బేస్తున్నారనే కదా హెచ్డిఎఫ్సి ఏం చేసింది? పేజాప్ అన్నది. తెలుసా పేజాప్? జాప్ ఏదో కమాన్ గైస్ వాట్స్ ఆర్ డూయింగ్ అని కెమెరాన్ గురీన్ అంటాడు కదా. అట్లా ఏ బ్యాంకులు వాళ్ళు యూపీఐ వాళ్ళు స్టార్ట్ చేసేసేది అనమాట. అంటే ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా యూపీఐ అంటే పెద్ద అద్భుతం ఏం కాదు. అది కూడా నాకు సంబంధించినంత వరకు అదొక వెబ్ ఏపీఐ. అది ఏపీఐ అంతే. అది ఏపీఐ ప్రొవైడ్ చేస్తుంది, అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అప్లికేషన్ నుంచి ఆ ఏపీఐకి ఇంటరాక్ట్ అవుతాం, ఆ ఏపీఐ బ్యాంకులకి ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఏపీఐస్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఏపీఐస్ని ఎట్లాగా మనము రిక్వెస్ట్ పంపిస్తామని అంటే, ఇప్పుడు ఏపీఐ అంటే అర్థమైంది కదా. ఏపీఐ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఎండ్ పాయింట్స్. ఆ ఎండ్ పాయింట్స్కి రిక్వెస్ట్ పంపించగలిగితే మనకి రెస్పాన్స్ వస్తుంది, డేటా వస్తుంది. ఇప్పుడు చెక్ బ్యాలెన్స్ ప్రతిదీ ఈ ఏపీఐలోనే ఉంది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ లోపల ఎట్లుంటాయి అంటే, ఒక్కొక్క ఎండ్ పాయింట్కి ఒక్కొక్క ఫంక్షన్ రాసుకుంటాం మనం సపరేట్గా. ఓకే, ఏ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏ పర్టికులర్ ఫంక్షన్ మనము రెస్పాన్స్గా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ని రౌటింగ్ అంటారు. అది సర్వర్ సైడ్ రౌటింగ్. అది ఓకే, ఇది మాట్లాడు. అది ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ మనం నేర్చుకుంటలేము కదా, నేర్చుకున్న వాళ్ళకి చెప్తాను. ఇది సర్వర్ సైడ్ రౌటింగ్. రౌటింగ్ ఏం చేస్తుంది? రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఈ రిక్వెస్ట్ ఈ పర్టికులర్ పని కోసం వచ్చిందని చెప్పి ఆ పర్టికులర్ పనికి
ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తది. వచ్చిన రెస్పాన్స్‌ని ఆఫ్‌కోర్స్ అది ఎట్లా పంపించాలో అది చూసుకుంటది. మనం ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయాలి అనేది రౌటింగ్ అంటే. ఇది మొత్తం పిక్చర్ అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఎండ్ పాయింట్స్‌ని ఎట్లా కాల్ చేయాలి? ఏపీఐస్‌ని ఎట్లా కాల్ చేయాలి? అనే దానికి 2 టెక్నిక్స్ ఉన్నాయి. 2 కాదు. మీరు వింటానంటే నేను 3 టెక్నిక్స్ చెప్తా. నా నాలెడ్జ్ ప్రకారం నేను చేసిన పనులు. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ఎక్స్ఎంఎల్ ఆర్‌పిసి. ఇది నేను చదువుకుంటున్నప్పుడు కంటే ముందుది. కొద్దిగా ఏజ్ ఓల్డ్ అనమాట. ఇదేంటి అనంటే మనకి ఇప్పుడు బ్రౌజర్స్ అనే కాదు, బ్రౌజర్స్‌లో కూడా ఎక్స్ఎంఎల్ ఆర్‌పిసి క్లయింట్ అని ఉండాలనమాట. ఇంతకుముందు మన దగ్గర అజాక్స్ అని ఉండేది కాదు. మనకి హెచ్‌టిటిపి కాల్స్ చేయడానికి బ్రౌజర్‌లో అంత సినిమా లేదు. సో, ఆ టైంలో బ్రౌజర్‌లో ఫస్టే మనము ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే ఎక్స్ఎంఎల్ ఆర్‌పిసి క్లయింట్ అని ఉండేది. క్లయింట్ అంటే అదొక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్‌ని బ్రౌజర్‌కి పంపించేదనమాట. సో, ఇప్పుడు నీకు ఎక్స్‌టర్నల్ డేటా కావాలి అనంటే ఎక్స్ఎంఎల్ ఆర్‌పిసి క్లయింట్ అనే బ్రౌజర్ ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్. రిక్వెస్ట్ పంపిస్తే అక్కడికి ఎక్స్ఎంఎల్ ఆర్‌పిసి సర్వర్ అని ఉండేది. ఈ దీనికి 2 ఉంటాయి. క్లయింట్, సర్వర్. బ్రౌజర్ గురించి వదిలేసేయండి. మీకు తెలీదు అంటే తెలీదు, ఎందుకు తెలీదు? ఇప్పుడు మీరందరూ యాప్స్ వాడుతున్నారు గదా! ఎస్‌బీఐ యూనో అని చెప్పేసి ఒకటుంటది తెలుసా? అదేంటి? ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఒక యాప్. అట్లాగే ఆహ్, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి స్టార్ కనెక్ట్ అని ఒక యాప్ ఉండేది. అట్లాగే మీకు హెచ్‌డిఎఫ్‌సికి ఇంకొక పేరేదో ఉంటది. ప్రతిదానికి ఒక్కొక్క యాప్ ఉంటది. ఓకే. అట్లాగే ఇంతకుముందు మాకు సెపరేట్‌గా మా కంప్యూటర్‌లో మీరు ఐకాన్స్ జూషినట్టు మాకు సెపరేట్ యాప్స్ ఉండేవి. ఇప్పుడు అన్ని బ్రౌజర్ మీద జేసుకుంటున్నారు గదా! ఈమెయిల్ కోసం ఒక యాపు, జీమెయిల్ కోసం ఒక యాపు, జీటాక్ కోసం ఒక యాపు, యాహూ మెసెంజర్, రిడక్స్, రిడిఫ్ ఇట్లా రకరకాల రకరకాల థింగ్స్ కోసం మాకు యాప్స్ ఉండేవి. జస్ట్ లైక్ ఆఫీస్ లాగా, ఎంఎస్ ఆఫీస్ లాగా. దాంట్లో ఉండేదనమాట ఈ ఎక్స్ఎంఎల్ ఆర్‌పిసి క్లయింట్ అనేది. ఈ బ్యాంకుల వాళ్ళు సర్వర్‌లు మెయింటైన్ చేసేటోళ్ళు. ఈ క్లయింట్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్‌ని సర్వర్‌కి పంపిస్తే, ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ఉన్న కీసు, పాస్వర్డ్సు వీటన్నిటిని చూసుకొని సర్వర్ చెక్ చేసుకొని డేటాను తీసుకొచ్చి మళ్ళీ రెస్పాన్స్ కింద మనకి క్లయింట్‌కి ఇచ్చేది. ఇది ఫస్ట్ పద్ధతి. తర్వాత ఏమైంది అనంటే ఇది చాలా వేగ్ అంటే ఎక్స్ఎంఎల్ ఆర్‌పిసి క్లయింట్ అనేది ఎవడిష్టం వచ్చినట్టు ఆడు రాసుకుంటూ వచ్చిండు. దీనివల్ల అంటే ఇంటరాపరబిలిటీ అంటారు. ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్‌తో మాట్లాడుకోవడానికి చాలా కష్టమయ్యేది. నువ్వు ఒక వే ఫాలో అయితున్నావు. నేనొక వే ఫాలో అవుతున్నా. మనిద్దరం మాట్లాడుకోవాలి అనంటే ప్రతి బ్యాంక్‌కి సెపరేట్ ప్రోగ్రాములు రాయాల్సొచ్చేది. ఎక్స్ఎంఎల్, ఆర్‌పిసిలు. నాకు ఒక 2 సంవత్సరాలు ఇదే పనుండే. నా పనేం లేదు. ఎక్స్ఎంఎల్ తోటి ఆడుకోవడమే నా పని. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎక్స్ఎంఎల్ క్రియేట్ జేయడం. దానికొక ప్రోగ్రామ్ రాయడం. కొత్త బ్యాంకులు క్లయింట్స్ వచ్చేటోళ్ళు వాళ్ళ కోసం సెపరేట్‌గా రాసేటోళ్ళం. 20 లైన్‌ల కోడ్ కోసం నేను 30 రోజులు తీసుకున్న రోజులు గూడా ఉన్నాయి. 20 లైన్‌ల కోసం నేను 30 రోజులు తీసుకున్నా. ఏమనంటే థిస్ ఈస్ వెరీ కాంప్లెక్స్ అనేటోళ్ళం. నాకు తెలుసు లోపల ఏం చేసినావనేది. మీకంత సినిమా లేదు. మిమ్మల్ని చంపేత్తారులే గానీ ఆహ్, మాకైతే అట్లా నడిచిందట్లా. ఓకే. ఊరికనే పొద్దున్నుంచి సాయంత్రం మీ 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 పరిస్థితి వేరులే. మీరు చాలా కష్టమైన టైంలో ఉన్నారు గానీ, మాకప్పుడప్పుడు పని గూడా ఉండకపోతుండే. అట్లా ఉండని రోజుల్లో మేము పని జేసినాంలే. బట్ మా ప్రాబ్లమ్ ఏంటంటే, మాకు ఇంత యాక్సెస్ లేదు మాకు. ఇప్పుడు ఏది కొట్టినా వచ్చేస్తది. ఇప్పుడు నాకెవడన్నా మరీ అంటే మేము ఎట్లా తయారైనామంటే, మా ఫ్రెండ్స్ పని చేస్తారు గదా! వాళ్ళ క్రెడెన్షియల్స్ ఇత్తలేరురా అంటే, ఆగు నేను వేరే రకంగా చూస్తా అని చెప్పి చూసి వేరే రకంగా తెచ్చుకున్న రోజులు బోలెడన్నున్నాయి.
సో ఇప్పుడు మారిపోయింది బాగా. సో ఇవన్నీ ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా మనము రాసినాం కాబట్టి ప్రతి బ్యాంక్కి సపరేట్ ఎక్స్ఎంఎల్ సర్వర్, ఎక్స్ఎంఎల్ క్లయింట్ క్రియేట్ చేయాల్సి వచ్చేది. వీళ్ళందరూ ఎట్లా పడితే అట్లా రాస్తున్నారని చెప్పేసి సర్వీస్ ఓరియంట్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాంట్లో SOAP సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అని చెప్పేసి ఒక ప్రోటోకాల్ వచ్చింది. సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఫాలోస్ దిస్ SOAP ప్రోటోకాల్ అనమాట. అంటే ఇప్పుడు ఎవరు వెబ్ సర్వీసెస్ అంటే నేను చెప్పినా కదా సర్వీసెస్ క్రియేట్ చేయాలన్నా అంటే ఆ సర్వీస్ని రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్ ఇట్లా వచ్చేటట్టు. మనకు డేటా మాత్రమే రావాలి, పేజ్ కాదు. ఇట్లా వచ్చేటట్టు మనకు ఒక మెకానిజం కావాలి అని చెప్పి ఈ ప్రోటోకాల్ వాడే. దేనికి నేను ఒక 6 నెలలు ట్రైనింగ్ అయినా, తర్వాత 6 నెలలు టీచింగ్. ఇదే మెయిన్ నా టీచింగ్ ఉండే ఒక టైంలో. టీచింగ్ ఇచ్చిన అందరికీ, మా కంపెనీలో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చుడే నా పని. అట్లా నేను ఒక 2 సంవత్సరాలే, 1 సంవత్సరం ఎంజాయ్ చేసిన. అయితే ఈ ప్రోటోకాల్ని చెప్పుడే, ఈ ప్రోటోకాల్లో కోడ్ ఎట్లా రాయాలనేదే 2008లో 2006లో ఆ టైంలో నేను చేసిన పని. 7, 8. కానీ ఇది కూడా చాలా హెక్టిక్ అనమాట. అంటే ఒక రిక్వెస్ట్ పంపించాలంటే ఒక XML ఫైల్ తయారు చేయాలి. ఆ ఫైల్‌లో ఈ డేటా ఈ రకంగా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి ఒక చాలా చాలా ఎక్కువ రూల్స్ ఉండేటివి. మంచిదే, మంచిదే. బట్ ఇట్ వాస్ సో కాంప్లెక్స్. సింప్లిఫైడ్ కాదది. సరే. ఇప్పుడు మూడో రకం ఏమొచ్చింది అనంటే REST, రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ అని దీని నేమ్. రెస్ట్ఫుల్ సర్వీసెస్ అని కూడా అంటారు వీటిని. ఇదేంటంటే ఇప్పుడు మనం రిక్వెస్ట్ పంపించాలన్నా, రెస్పాన్స్ పంపించాలన్నా, ఇప్పుడు బ్రౌజర్ నుంచి వెబ్ సర్వీస్ ఇక్కడ ఉంటే, అంటే కోడ్ ఉంది ఇక్కడ. ఈ కోడ్ని నువ్వు రిక్వెస్ట్ పంపిస్తే రిక్వెస్ట్ పంపిస్తే ఇది రెస్పాన్స్ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఈ రిక్వెస్ట్ పంపించడానికి ఇవన్నీ అవసరం వచ్చినాయి. రిక్వెస్ట్ ఎట్లా పంపించాలి, రిక్వెస్ట్ ఫార్మాట్ ఏంటి, ఎందుకంటే సర్వర్ ఎట్లా అర్థం చేసుకుంటుంది నీ ఇష్టం వచ్చినట్టు నాకు చాక్లెట్ కావాలి అన్నట్టు అడగలేవు కదా. యు నీడ్ టు గివ్ దెమ్ ఎ ప్రాపర్ బైనరీ సిస్టమ్. నువ్వు ప్రాపర్గా అడిగితేనే అది ఇస్తుంది. సో ఆ ఇచ్చేటప్పుడు మీరు అనవసరంగా ఎక్కువ కష్టపడుతున్నారు అని చెప్పి ఒక 3 సైంటిస్టులు అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ హ్యావ్ సింప్లిఫైడ్ సొల్యూషన్స్ అన్నట్టు చాలా సింపుల్ సొల్యూషన్ తీసుకొచ్చింది. దాన్నే నువ్వు రిక్వెస్ట్ని ఒక URLలో పంపి. ఒక URL ఎట్లుంటుంది ఇప్పుడు, ఫస్ట్ http:// ఈ సర్వర్ అడ్రస్ 102.3.4.5 ఈ సర్వర్ పోర్ట్ నెంబర్ 8090/employees. అనను అనుకో, ఈ వెబ్ సర్వర్లో మనకి ఈ రెస్ట్ఫుల్ APIని మెయింటైన్ చేయడానికి ఒక కోడ్ రాసుకుంటాం మనం. ఈ ఫంక్షన్స్ వేరు. ఈ ఫంక్షన్స్ ఏం చేస్తే డేటాని తీసుకొచ్చి ఇస్తాయి మనకి. మధ్యలో ఇంకొక చిన్న మిడిల్ వేర్ అనేది ఒకటి పెట్టుకుంటాం అనమాట. ఈ మిడిల్ వేర్ ఏం చేస్తుంది, ఈ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని ఏం అడిగినావు నువ్వు ఇప్పుడు, ఎంప్లాయీస్ అడిగినావు. ఎంప్లాయీస్కి ఉన్న ఈ మిడిల్ వేర్లో ఆ కాన్ఫిగరేషన్ అంత ఉంటుంది అనమాట. ఏ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనే కాన్ఫిగరేషన్ అంతా మనకి మిడిల్ వేర్స్లో ఉంటుంది. అదే ఈ మిడిల్ వేర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు అల్టిమేట్గా ఈ రిక్వెస్ట్ ఇక్కడికి రాగానే ఏం చేస్తుంది, దీని పాత్లో ఉన్నది చూసుకుంటుంది. ఎంప్లాయీస్ కావాలంట వీడికి అనగానే ఎంప్లాయీకి సంబంధించిన ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాన్నే మోడల్ అంటారు. ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన డేటాని మనకి రెస్పాన్స్గా ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు URL తోటే మొత్తం మనం ఇంటరాక్షన్ అంతా చేస్తున్నాం. URL రిక్వెస్ట్గా పంపిస్తే మనకి
రెస్పాన్స్గా డేటా వచ్చేస్తుంది. కాదు కాదు, అక్కడ ఒక సపరేట్ హెడర్ ఫార్మాట్ ఉండేది. ఒక ఫైలే పంపించేవాళ్ళం, ఒక XML డేటా పంపించేటోళ్ళు. దీనికి రకరకాల ఈ రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటేనే ఒక కోడ్ అనమాట. దానికి సాకెట్స్ అని వాడేటోళ్ళు. సాకెట్ కమ్యూనికేషన్లో జరిగేది అది వెనకాల. కొన్ని రోజుల తర్వాత సోప్ కూడా HTTP మీదకి వచ్చింది. దానికి HTTP మీదకే వచ్చింది, అది కూడా HTTP కమ్యూనికేషన్ చేసింది. కానీ ఫండమెంటల్గా దాని వెనకాల ఉండే ఇంతకుముందు మ్యాక్సిమం టైం అంతా ఈ సాకెట్ ప్రోగ్రామ్స్ మీద జరిగిందనమాట. ఈ సోప్ బ్రౌజర్ బేస్డ్ అయితే HTTP వాడేది, అదే అప్లికేషన్ బేస్డ్ అనుకో వాళ్ళు వేరే కాన్సెప్ట్ వాడేటోళ్ళు అనమాట. అదే సాకెట్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ వాడేటోళ్ళు. మన యాప్స్ ఇన్ బ్రౌజర్ యాప్స్ అవన్నీ HTTP యాప్స్ కూడా. ఇప్పుడు యాప్స్ కూడా HTTP. అవును, రిక్వెస్ట్ పంపించినప్పుడు నీకు HTTP క్లయింట్ అని ఉంటుంది కదా. ఇప్పుడు నీకు అజాక్స్ ఉన్నట్టే, యాక్సియాస్ ఉన్నట్టే యాప్లో ఉంటుంది. మీరు యూజ్ చేసే యాప్లలో 90% ఇన్ బ్రౌజర్ యాప్స్ అనమాట. మీకు యాక్చువల్గా యాప్ కనపడుతుంది కానీ అది అల్టిమేట్గా ఒక వెబ్ పేజ్. అదే ఒక వెబ్ పేజే, కానీ మీరు అనుకుంటారు అది యాప్ అని. అది యాప్ ఏం కాదు, అది వెబ్ పేజ్ అది. ఓకే, ముందు URL ద్వారా రిక్వెస్ట్ పంపిస్తే మనకి రెస్పాన్స్ వస్తుంది. ఈ /ఎంప్లాయీస్, /కస్టమర్స్, /సేల్స్, /మార్కెటింగ్ ఇట్లా స్లాష్ అని పెడుతున్నాం. వీటిని ఏమంటారు? ఎండ్ పాయింట్స్ అని అంటారు. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఎండ్ పాయింట్స్ యూజ్ చేయడం చూసాం. ఇప్పుడు పాత్ ఏంటి? అవును, ఆ పాత్ అనేది URL టర్మినాలజీ. URLలో ఆ పార్ట్ని పాత్ అంటాం. ఈ పాత్ని బేస్ చేసుకునే మనకి ఈ వెబ్ సర్వర్, ఇప్పుడు వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ ఒక URL వస్తుంది కదా, దాంట్లో పాత్ను చెక్ చేసుకుంటుంది. సేమ్ అని అనకు, సేమ్ అంటే టర్మినాలజీ వేరు. అది ఒక ఎండ్ పాయింట్. అంటే ఎండ్ పాయింట్ ఈజ్ సర్వర్లో ఉన్న ఒక ఫంక్షన్, సపరేట్ ఫంక్షన్. ఈ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం API అంటాం. సపరేట్ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ అన్నిటిని కలిపి API అంటాం. ఒక్కొక్క ఫంక్షన్ని మనం ఒక్కొక్క ఎండ్ పాయింట్ అంటాం. సర్వర్లో ఉన్న నువ్వు ఎప్పుడైతే ఎంప్లాయీస్ అంటావు, ఎంప్లాయీస్ ఈజ్ అ పాత్. ఆ పాత్కి ఏ ఎండ్ పాయింట్ అనేది సర్వర్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఎట్లా రాసేది చూడండి. /product అని వచ్చినప్పుడు నేను ప్రోడక్ట్ రౌటర్ అనే దానికి నేను రీడైరెక్ట్ చేసుకున్నా. అదే /quiz అని వచ్చింది అనుకో, ఐ విల్ సెండ్ ఇట్ టు క్విజ్ రౌటర్. ఇప్పుడు ఇక్కడ క్విజ్ రౌటర్ చూద్దాం, క్విజ్ రౌటర్ ఎట్లుందో.
దీంట్లో స్లాష్ క్వశ్చన్స్ అని వస్తాయి, అంటే క్విజ్ స్లాష్ క్వశ్చన్స్ అని వస్తే ఈ క్వశ్చన్స్ వెళ్తాయి అన్నమాట. క్విజ్ స్లాష్ ప్రోడక్ట్స్ అని వస్తే, ఒక్క నిమిషం, క్విజ్ స్లాష్ రౌటర్ ప్రోడక్ట్స్, ఇదిగో ఇక్కడ సపరేట్గా ఇచ్చుకున్నది. ఇక్కడ చూడు, అల్టిమేట్గా గెట్ రిక్వెస్ట్ కనుక మనకి ప్రోడక్ట్స్కి వచ్చింది అనుకో, గెట్ ఆల్ ప్రోడక్ట్స్ కనుక వచ్చింది అనుకో, నేను ఏం కంట్రోలర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, గెట్ ఆల్ ప్రోడక్ట్స్ అనే కంట్రోలర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ కంట్రోలర్ మనకి ఇక్కడ ఉంది, గెట్ ఆల్ ప్రోడక్ట్స్ అనే కంట్రోలర్. యాడ్ ప్రోడక్ట్ చేయాలన్నా గెట్ ప్రోడక్ట్ బై డీటెయిల్స్, ఇవన్నీ ఏంటి, ఎండ్ పాయింట్స్, ఏపీఐ ఎండ్ పాయింట్స్. ఒక్కొక్క దానికి నేను ఒక్కొక్క కోడ్ రాసుకున్నా. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు వీటికి రిక్వెస్ట్ ఎట్లా వెళ్తుంది అని అంటే, స్లాష్ ప్రోడక్ట్స్ స్లాష్ గెట్ ఆల్ ప్రోడక్ట్స్ అని బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ పాత్ని బేస్ చేసుకునే నా సర్వర్ అనేది ఎక్కడికి రెస్పాన్స్, అంటే ఎక్కడికి ఫస్ట్ థింగ్ ఏంది, ఎవరికి రిక్వెస్ట్ పంపించాలి. ఇప్పుడు ఏ ఫంక్షన్కి పంపిస్తావు రిక్వెస్ట్ని, స్లాష్ క్విజ్ స్లాష్ ఆల్ ప్రోడక్ట్స్ అని వస్తే ఏ ప్లేస్కి పంపిస్తావు, క్విజ్ రౌటర్ అనే ఫైల్కి పంపించి ఆ ఫంక్షన్ని కాల్ చేపిస్తావు. అక్కడి నుంచి వచ్చిన డేటాని మనకి రెస్పాన్స్కి ఇస్తాయి. ఈ ఎండ్ పాయింట్స్ని తయారు చేయడం మనకి సర్వర్ పని అనమాట. నువ్వు బ్యాక్ ఎండ్ నేర్చుకునేటప్పుడు నువ్వేం నేర్చుకుంటావు అంటే, ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేయబోతున్నావు, హౌ టు క్రియేట్ ఎండ్ పాయింట్స్ అట్లా. సో ఇప్పుడు మనకి ఈ ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేసేటప్పుడు మనకు ఒక సింప్లిఫైడ్, ఇప్పుడు నేను సర్వర్ అంతా రాయిపించలేను కదా. సో మెయిన్గా ఏం పనులు ఉంటాయి ఎండ్ పాయింట్స్లలో, ఏం పనులు ఉంటాయి అనేది ఇక్కడ 2 పార్ట్ల కింద చూద్దాం. సో సర్వర్ సైడ్ ఏంటి, క్లయింట్ సైడ్ ఏంటి. అల్టిమేట్గా నాకు ఒక డేటాబేస్ ఉంటుంది, ఆ డేటాబేస్లో డేటా ఉంటుంది, అది క్లియరే. ఇప్పుడు ఈ సర్వర్లో కోడ్ ఉంటుంది, అంటే ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ డేటా మీద మనం ఏమేం పనులు చేస్తాం జనరల్గా, కేవలం డేటాని తెచ్చుకోవడం ఒక్కటే మన పని కాదు. ఒక్కొక్కసారి డేటాని యాడ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి డేటాని డిలీట్ చేయాల్సి ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి డేటాని మాడిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా మాడిఫై చేయడానికి సర్వర్కి ఎట్లా ఉంటుందంటే, అన్నిటికీ రిక్వెస్ట్ ఒకటే రకంగా వస్తుంది, http:// అని వస్తుంది అనుకుందాం. మరి ఇప్పుడు నువ్వు ఒక డేటా పంపించినావు, ఆ డేటాని పంపించినప్పుడు అప్డేట్ చేయమని చెప్తున్నావా, దాన్ని యాడ్ చేయమని చెప్తున్నావా, నువ్వు రిక్వెస్ట్ చేయమని అడుగుతున్నావా చెప్పడానికి మనకి హెచ్టిటిపి మెథడ్స్ ఉంటాయి. అంటే వేరియేషన్ ఈ హెచ్టిటిపి మెథడ్స్ ద్వారా ఇస్తుంది అనమాట. అంటే రిక్వెస్ట్ మెథడ్స్ అని అంటారు. రిక్వెస్ట్ మెథడ్స్, నువ్వు ఏదైనా డేటాని తెచ్చుకోవాలనుకున్నావు అనుకో, టు గెట్ డేటా ఫ్రమ్ డివి ఆర్ backend, we send get request. To add data or create new record, we use post. To update we use, అంటే ఎగ్జిస్టింగ్ డేటాని అప్డేట్ చేయడానికి put. అదే నువ్వు డిలీట్ చేయడానికి డిలీట్, అంటే ఒక రికార్డ్ని డిలీట్ చేయాలి అని అంటే డిలీట్ అనే రిక్వెస్ట్ అంటే డిలీట్ అనే మెథడ్తో ఉన్నటువంటి రిక్వెస్ట్ని నువ్వు ఇక్కడికి పంపిస్తావు సర్వర్కి. సో సర్వర్లో /employees అని వస్తుంది, ఎంప్లాయీ అని వస్తుంది, కానీ దాంట్లో గెట్ రిక్వెస్ట్ వచ్చింది అనుకో,
సర్వర్ ఏ రకంగా అర్థం చేసుకుంటది అంటే నువ్వు రిక్వెస్ట్ డేటాని రీడ్ చేయడానికి అని అర్థం చేసుకుంటది. ఇప్పుడు నిజానికి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా అక్కడ చెప్పాల్సి వస్తది. కానీ నీకు అక్కడ డిఫరెన్షియేషన్ కనపడడానికి అనమాట ఇదంతా. ఓకే. సో, మనం పంపించేటప్పుడు డిలీట్ చేయాలి అనంటే డిలీట్ రిక్వెస్ట్, యాడ్ చేయాలంటే పోస్ట్ రిక్వెస్ట్, ఉన్నది మోడిఫై చేయాలంటే పుట్ రిక్వెస్ట్ పంపిస్తే నువ్వు రెస్ట్ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతున్నట్టు. రెస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటి అనంటే ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈస్ రెస్ట్ ప్రిన్సిపల్ అంటే టు యాక్సెస్ ద వెబ్ ఏపీఐ వి యూజ్ హెచ్‌టిటిపి for sending the request and getting the response. In that request, to get the data, we use get request. To add the data, we use the post request method basically. If we follow these principles, we are following the REST pattern. అని చెప్పగలగాలి మనం. సో దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ అండి. ఓకే. ఇప్పుడు నేను సర్వర్‌ని డేటాబేస్‌ని క్రియేట్ చేయలేను కాబట్టి నాకు జేసన్ సర్వర్ అనే ఒక సర్వర్ ఉంది నా దగ్గర. ఇదేంటంటే ఫేక్ సర్వర్. వాట్ డు యూ మీన్ బై ఫేక్ సర్వర్? ఫేక్ సర్వర్ అంటే ఇది నిజానికి కంప్లీట్ సర్వర్ గాదు. జస్ట్ ఒక లెవెల్ వరకు మనకి చేసుకోవడానికి ఉపయోగపడతది. ఎస్పెషల్లీ గెట్ రిక్వెస్ట్‌లు, పోస్ట్, పుట్, డిలీట్ ఈ రిక్వెస్ట్‌లని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనంటే మనకి ఈ జేసన్ సర్వర్ సరిపోద్ది. ఓకే. సో, ఈ జేసన్ సర్వర్‌కి మనం గెట్ రిక్వెస్ట్ పంపిస్తే గెట్ రిక్వెస్ట్‌లో మీరు ఏ ఎండ్ పాయింట్‌ని అంటే ఆ ఎండ్ పాయింట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మనకిస్తది. అదే పోస్ట్ రిక్వెస్ట్ పంపించినారనుకో విత్ డేటా ప్రాపర్‌గా అప్పుడు ఎండ్ పాయింట్ డేటాని యాడ్ చేసుకుంటది. మోడిఫై చేసి పెడతది కావాలంటే పుట్ తోటి పంపిస్తే. డిలీట్ తోటి పంపిస్తే అది రికార్డ్‌ని డిలీట్ గూడా చేస్తది. సో, ఈ పనులు మనం చేయడానికి మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ పనులనైతే మనము ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో, మీకు జేసన్ సర్వర్ కావాలి అని అనుకుంటే యూ గో టు జేసన్ సర్వర్ ఎన్‌పిఎం. ఈ మధ్య కొద్దిగా సిస్టమ్ మారింది దీనిది. ఓకే. So here you have to install with npm install json server. ఆల్రెడీ నా దగ్గర జేసన్ సర్వర్ ఉంది. ఓకే. సో, ఈ జేసన్ సర్వర్ కోడ్ ఆల్రెడీ నాకు గ్లోబల్‌గా ఉందన్నమాట. కానీ, 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 కానీ అయితే ఇక్కడ npm ఇన్‌స్టాల్ జేసన్ సర్వర్ అని అంటున్నాడు. గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ చేయమని చెప్తలేడు ఇప్పుడు మనకి. సో, దీనికి ఏం చేయాలని చెప్తా నేనిప్పుడు. ఓకే. ఇప్పుడు బ్యాక్ ఎండ్ సర్వర్ ఏపీఐ సర్వర్ మనము సెటప్ చేసుకుంటున్నాం. క్రియేట్ చేస్తున్నాం. సో, దానికోసం నేనేం చేస్తున్నా ఒక ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటున్నా. దట్ ఈస్ కాల్డ్ యాస్ RB32 DB. ఇది డేటాబేస్ అండి. సో, లేదంట సరే ఒక్క నిమిషం. MKDIR అంటే మేక్ డైరెక్టరీ RB32 DB అనంటే ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. ఈ డైరెక్టరీలోకి నేను వెళ్తున్నా. అంటే ఆ డైరెక్టరీ ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ నేను ఇన్‌స్టాల్ చేసుకుంటా. ఏమని? జేసన్ ఓకే. npm install json server. సో, మనకి జేసన్ సర్వర్ ఇన్‌స్టాల్ అయింది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఒక db.json ఫైల్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు ప్రశాంతంగా దీన్ని ఓపెన్ చేసుకుందాం.
దీంట్లో నోడ్ మాడ్యూల్స్ అంటే మనకి జేసన్ సర్వర్ క్రియేట్ చేయడానికి కావాల్సిన మాడ్యూల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ ప్యాకేజ్ లోడ్ చేశానంటే ఇది ఫాలో అయ్యే కాన్ఫిగరేషన్ అంతా ఉంటదనమాట ఇక్కడ. దీంట్లో ఇప్పుడు మనం చేయాల్సింది ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దాని పేరు db.json. ఈ ఫైల్‌లో ఇక్కడ వీడు ఏదైతే ఇచ్చిండో దాన్ని అట్లనే పేస్ట్ చేయండి. మనం డేటా మార్చుకోవచ్చు. బట్ మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా జేసన్ సర్వర్ పనిచేయదు. అందుకని దాన్ని అట్లాగే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తుంది. సేవ్ చేసుకోండి. ఖతం. మీకు ఒక ఫేక్ సర్వర్ క్రియేట్ అయిపోయింది. కంప్లీట్‌గా ఒక ఫేక్ సర్వర్ ఎట్లా ఏముంటది అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనితోటి మనము ఏం చేయొచ్చు, ఈ సర్వర్‌ని స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం. సర్వర్‌ని స్టార్ట్ చేయాలి అనంటే ఎన్‌పిఎక్స్ జేసన్ సర్వర్ db.json. సో, టెర్మినల్ ఓపెన్ చేసినామా, ఎన్‌పిఎక్స్ సర్వర్ db.json. సో, సర్వర్ అని ఉందా? జేసన్ సర్వర్. సో, ఇప్పుడు మనకి ఒక జేసన్ సర్వర్ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో ఇక్కడ పేరు కూడా క్లియర్‌గా రాసిండు. ఏం ఎండ్ పాయింట్స్ ఉన్నాయి మనకి? పోస్ట్స్ అనే ఎండ్ పాయింట్, కమెంట్స్ అనే ఎండ్ పాయింట్, ప్రొఫైల్ అనే ఎండ్ పాయింట్స్, 3 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఈ 3 ఎండ్ పాయింట్స్‌ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. లోకల్ హోస్ట్ కోలన్ ఎంత మీద రన్ అవుతుంది? 3000 మీద రన్ అవుతుందా? అలా చేయకండి. ఎందుకంటే మన రియాక్ట్ అప్లికేషన్ కూడా 3000 మీదనే రన్ అయితది. ప్రస్తుతానికి ఇంకా రియాక్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి చూపిస్తున్నా. 3000/పోస్ట్స్ అన్నాననుకో. పోస్ట్స్ డేటా వచ్చేసింది మనకి. అదే మీరు ప్రొఫైల్ అన్నారనుకో, ప్రొఫైల్ డేటా వచ్చేసింది. అదే మీరు కమెంట్స్ అన్నారనుకోండి, కమెంట్స్ డేటా వచ్చేసింది. అండర్‌స్టూడ్? ఇది గెట్ రిక్వెస్ట్‌లు పంపించినప్పుడు. పోస్ట్ రిక్వెస్ట్ ఎట్లా చేయాలి మరి మనం? డేటా పంపిస్తే అది యాక్సెప్ట్ చేయాలి కదా! రిక్వెస్ట్ ఎట్లా పంపిస్తాం మనము అనంటే, మీకు బేసిక్‌గా చిన్న వర్క్ చిన్నది చూపిస్తా. మరి అది నా దగ్గర ఉందో లేదో తెలీదు. పోస్ట్ మ్యాన్ అని ఉంటదొకటి. ఇదొక టూల్ అనమాట. ఇప్పుడు నేను ఇదే గాకుండా జావా స్క్రిప్ట్ తోటి గూడా నేను రిక్వెస్ట్ పంపించి చూపిస్తా. అదైతే ఫిక్సు. కాకపోతే పోస్ట్ మ్యాన్‌ని ఏపీఐ టెస్టింగ్ కోసం బాగా వాడతారు. నీకు పోస్ట్ మ్యాన్ అంటే ఏంటో తెలుసా అంటాడు. ఒకసారి వాడినా అని జెప్పు. తెలవదని జెప్పకు. ఇది ఇన్‌స్టాల్ అయింది అనే జెప్తున్నాడు.
ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను పోస్ట్ రిక్వెస్ట్లు పంపించడానికి నేను మొత్తం కోడ్ అంతా రాయాల్సిన పని లేకుండా ఇక్కడే నేను ఒక పోస్ట్ రిక్వెస్ట్ని జనరేట్ చేసుకోవచ్చు. అది ఎట్లుంటుందో చూడండి ఇప్పుడు ఒకసారి. న్యూ హెచ్టిటిపి రిక్వెస్ట్ అని అన్నా ఇక్కడ గెట్ కాకుండా ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ పంపించాలనుకో ఎక్కడికి పంపించాలి? http://localhost:3000 అనే పోర్ట్ మీద పోస్ట్స్ అనే ఒక ఎండ్ పాయింట్కి రిక్వెస్ట్ పంపిస్తే నాకు రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ ఇగో రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు అట్లాగే పోస్ట్ రిక్వెస్ట్ని పంపిస్తున్నా సేమ్ ఎండ్ పాయింట్కి. కాకపోతే ఇప్పుడు పంపించేటప్పుడు ఏంటంటే డేటాతో పాటు పంపించాలి. దాంట్లో ఏం డేటా ఉంది? ఇంతకుముందు టైటిల్, వ్యూస్, ఐడి అది ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకునేది, మనం చేసేది కాదు. సో దీంట్లో డేటా ఎట్లా క్వెరీ పారామ్స్ పంపిస్తావా, హెడర్స్ లాగా పంపిస్తావా, ఒక బాడీ లాగా పంపిస్తావా అంటే నేను మెసేజ్ బాడీ లాగా పంపిస్తా. మెసేజ్ బాడీ లాగా పంపిస్తా. బాడీ లాగా పంపించినప్పుడు ఫామ్ డేటా లాగా పంపిస్తావా, యూఆర్ఎల్ www ఫామ్ ఎన్కోడెడ్ డేటా సేమే, ఇది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే రాలా పంపిద్దామని అనుకుంటున్నా. ఓకే, నాకు గుర్తులేదు, ఒకసారి చూద్దాం. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అంటే నేను ఆబ్జెక్ట్గా కదా పంపించేది, పోస్ట్ రిక్వెస్ట్ చేసేది. ఏదన్నా మీరు ఫామ్లో నుంచి మనకు వచ్చేది ఏంటో ఒక ఆబ్జెక్టే కదా. ఆ ఆబ్జెక్ట్ లోపల టైటిల్ ఈజ్ బెస్ట్ జావాస్క్రిప్ట్ అండ్ వ్యూస్ ఇన్ని వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేను సెండ్ చేస్తున్నా. సెండ్ చేస్తే నాకు రెస్పాన్స్ కనుక ఇట్లా వచ్చింది అనుకో, నా రిక్వెస్ట్ సక్సెస్ అయినట్టు. నాకేమైంది? టైటిల్ ఏంటి, వ్యూస్ ఎంత అనేది కూడా నాకు ఇక్కడ వచ్చేసి ఐడి అనేది కొత్తది క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు మన యాక్చువల్ అప్లికేషన్ dv.jsonలో చూసుకుంటే ఇంతకుముందు 2 ఉండేటి, ఇప్పుడు కొత్తగా కూడా ఇంకొకటి యాడ్ అయింది, చూసారా? అంటే నా పోస్ట్ రిక్వెస్ట్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా? అట్లాగే నేను డిలీట్ రిక్వెస్ట్ని సరే ఇప్పుడు ఇంకొక పోస్ట్ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడనే పోస్ట్ మ్యాన్ ద్వారా ఇప్పుడు ఇదే కదా నేను పంపించిన రిక్వెస్ట్, ఇది ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. వీటిని మీరు ఈ రిక్వెస్ట్లను సేవ్ కూడా చేసుకోవచ్చు. సెలెక్ట్ కలెక్షన్ అని అంటున్నాడు. దట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ JSON RB32 JSON సర్వర్. ఏదో అయింది, ఏమైంది ఇది? సరే బస్, ఇక్కడ ఇది ఏందని చూద్దాం. దీంట్లో నేను సేవ్ చేసి పెట్టుకుంటున్నా, సో దట్ మీకు ఇంతకు ముందు నేను ఎప్పుడైనా ఏమైనా చేసి చూపించాలన్నా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక కొత్త డేటాని పంపించాలనుకో, మళ్ళీ ఏం చేస్తా? టైటిల్ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ బెస్ట్ ట్రైనింగ్, వ్యూస్ వచ్చేసి ఎన్ని వ్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నా, రెస్పాన్స్ నాకు ఏమొచ్చింది? C65F అని వచ్చింది. అంటే నాకు కొత్తది క్రియేట్ అయింది. ఇప్పుడు చూస్తే నాకు 4 వస్తాయి అన్నమాట, 4 ఉంటాయి. కొత్తది కూడా నాకు యాడ్ అంటే పోస్ట్ రిక్వెస్ట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అదే మాదిరిగా
నేను డిలీట్ రిక్వెస్ట్ చేయాలనుకోండి, అప్పుడు నేను పోస్ట్ మ్యాన్లో ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నా రిక్వెస్ట్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేనేం పంపించాలి, డిలీట్ రిక్వెస్ట్ పంపించాలి దీనికే. కాకపోతే డిలీట్ రిక్వెస్ట్ ఎట్లా పంపించాలి అని అంటే, పోస్ట్స్లో ఏ డేటా డిలీట్ చేయాలనుకుంటున్నావో దాని ఐడి పంపించాల్సి ఉంటుంది అనమాట, ఐడి. సో ఇప్పుడు నేను అనదర్ టైటిల్ అనేది ఉంది కదా, దీన్ని డిలీట్ చేయాలనుకో, దీని ఐడి ఎంత 2. సో ఇక్కడ స్లాష్ పెట్టి 2 అని అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సెండ్ చేస్తున్నా, నాకు రెస్పాన్స్గా ఇది వచ్చేసింది. ఇప్పుడు నా యాక్చువల్ డేటాబేస్ చూసుకుంటే దీంట్లో నో మోర్ ID2 ఉన్న ఆబ్జెక్ట్ ఇట్లా మనకు జరుగుతుంది. పుట్ రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు మనం. పుట్ రిక్వెస్ట్ ఇప్పుడు దీన్ని కూడా సేవ్ చేసుకుంటా, డిలీట్ రిక్వెస్ట్ ఉంది కదా, దీన్ని సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది స్పెషల్ రిక్వెస్ట్ కదా, పోస్ట్ రిక్వెస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే RB32 JSONలో సేవ్ చేస్తున్నా డిలీట్ రిక్వెస్ట్. ఇప్పుడు అట్లాగే పుట్ రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. పుట్ రిక్వెస్ట్ అంటే సేమ్ ఐడి పెట్టుకుని ఇక్కడ డేటా బాడీలో డేటా, ఇప్పుడు టైటిల్ ఇది ఉంది, ఇక్కడ ఏంటి అని అంటే ఐడి కావాలి మనకి. 2 అనే ఐడి లేదు కదా, 1ని నేను టైటిల్ మారుద్దాం అనుకుంటున్నా. CSS Pro క్లాసెస్ వ్యూస్ ఎన్ని అని అంటే ఎన్ని ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నేను సెండ్ చేస్తే ఏమైంది, 1కి ఇవి మారినాయా లేదా అని మనం చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇంతకుముందు ID 1 ఉన్నది ఎట్లా ఉండే. ఇప్పుడు ఒక కొత్త వ్యూ పెరిగింది అనుకో, దానికి ఏం చేయొచ్చు, నేను 2 కాకుండా 49 అని పంపించినాను అనుకో, ఏమైంది చూడు. ఇప్పుడు నువ్వు ఏ ఆబ్జెక్ట్ పంపిస్తే అది నీకు ఓవర్ రైట్ అయిపోయింది, ఎగ్జిస్టింగ్ మీద ఓవర్ రైట్ అయిపోయింది, వ్యూస్ మొత్తం పోయింది. అది దాన్ని ఏమంటారు, సబ్జెక్ట్ నేమ్ పోయింది. సో నువ్వు పంపించేటప్పుడు, పుట్ రిక్వెస్ట్ పంపించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకునే పంపించాల్సి ఉంది. కాకపోతే ఇది ఏంటి అని అంటే, మనకి ఈ 4 మెథడ్స్ని మాత్రమే ఇది JSON సర్వర్ అప్రూవ్ చేస్తుంది. ఇక్కడ JSON సర్వర్ ఏది, సో ఇట్ ఈస్ గివింగ్ అస్, ఓకే, ప్యాచ్ ఇస్తుంది. ఒకసారి చూద్దాం, ప్యాచ్ ఇస్తుంది. ప్యాచ్లో ID 1కి ఏంటిది టైటిల్ ఈజ్ రిడక్స్ టూల్ కిట్ ఈజ్ గ్రేట్ అని మార్చిన టైటిల్. ఇప్పుడు సెండ్ చేస్తే ఏమైంది చూడండి, ఉన్న వ్యూస్ అట్లాగే ఉన్నాయి, దానికి టైటిల్ అనేది యాడ్. ప్యాచ్ అని అంటే ఇట్ విల్ నాట్ ఓవర్ రైట్ ద కంప్లీట్ ఆబ్జెక్ట్. కొత్తగా నువ్వు ఏదైతే పంపించినావో ఆ ఒక్క ప్రాపర్టీ మాత్రమే మారుతుంది, మిగతా అన్ని డిలీట్ అయిపోవు. పుట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మిగతా అన్ని డిలీట్ అయిపోతాయి. నువ్వు ఏదైతే పంపించినావో ఆ డేటా మాత్రమే వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. ఈ రకంగా మనము ఒక APIని యాక్సెస్ చేసుకోవడం, దాన్ని పోస్ట్ మ్యాన్లో తెచ్చుకోవడం, ఇవన్నీ చూసినాం. ఇప్పుడు నాకు పుట్టు డిలీట్ యాక్టివిటీని చూపించడానికే నాకు ఇదంతా కావాలి. ఓకే, సో రేపు మనం ఏం చేద్దామనంటే, రిడక్స్ టూల్ కిట్ వాడి ఈ ఆపరేషన్స్ ఎట్లా చేస్తాననేది రేపటి ముచ్చట. అండర్స్టూడ్? దట్స్ ఇట్ ఫర్ ద డే. సీ యూ టుమారో.